హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాల లిస్ట్ చూసే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ సినిమా లైలా అనమాట. విశ్వక్షేణ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఫ్లాప్ అయిన ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కూడా జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ధనరాజ్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిల్ము రామం రాఘవం. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు అలాగే దాంతో పాటుగా సన్నెక్స్ట్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగు అండ్ మలయాళంలో తమిళ్లో మనకి మార్చి 14 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అయ్యగారి సినిమా, అయ్యగారి నెంబర్ 1. సో ఏజెంట్ మూవీ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ మూవీ 2 years అవుతుందేమో మేబీ. సో ఈ మూవీ ఓటీటీకి అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది. సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. సన్నెక్స్ట్ వాళ్ళు అయితే సన్నెక్స్ట్ దగ్గర నుంచి సోనీ లివ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన మనకి మార్చి 14 నుంచి అయ్యగారి సినిమా ఏజెంట్ని స్ట్రీమ్ చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జితేందర్ రెడ్డి. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈటీవీ విన్ వాళ్ళు కొత్త సినిమాలని భలే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా ఓ మూవీ వచ్చేలా చూస్తున్నారనమాట. మరి జితేందర్ రెడ్డి మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో మార్చి 20వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనమాట. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి కామెడీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. ఈ సినిమా మనకి మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమా కూడా మనకి మార్చి 21 నుంచి స్ట్రీమింగ్లో అయితే కాబోతుంది. మరి ఈ మూవీని ఎవరైనా సరే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ప్రైమ్లో మనకి మార్చి 21 నుంచి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ మనకి పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు కమింగ్ సూన్ అని చెప్పేసి. సో ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. సో త్వరలో మనకి కానిస్టేబుల్ కనకం సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్లో అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ముసాఫర్ ద లయన్ కింగ్ అనమాట. సో ఈ సినిమాని జియో హాట్స్టార్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో మెయిన్లీ మనకి తెలుగు ఆడియో అయితే మనకి జియో హాట్స్టార్లో అయితే రాబోతుంది. మిగతా అన్ని లాంగ్వేజెస్లో మాస్టర్ ప్రింట్ రిలీజ్ చేశారు కానీ తెలుగులో అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో ఏప్రిల్ 1 నుంచి మనకి జియో హాట్స్టార్లో ముసాఫర్ ద లయన్ కింగ్ మూవీని తెలుగు ఆడియోతో సహా అవైలబుల్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి యుఐ అనమాట. సో ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా అంతే మనకి అన్ని లాంగ్వేజెస్లో మాస్టర్ ప్రింట్ రిలీజ్ అయింది కానీ ఒక తెలుగులో అయితే రిలీజ్ కాలేదు. ఎందుకంటే తెలుగులో అయితే కొంచెం లేట్గా అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకి మార్చి 30వ తేదీ నుండి G5లో ఈ యుఐ ఉపేంద్ర గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమాని రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి గాంధీ తాత చెట్టు. ఈ మూవీ రీసెంట్గా అయితే రిలీజ్ అయిందనమాట. సుకుమార్ గారి డాక్టర్ ఇందులో మెయిన్గా యాక్ట్ చేయడం జరిగిందనమాట. సో అదొక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడానికి. సో ఆహా వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాని ఫెబ్రవరి 21 నుంచి స్ట్రీమ్గానే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి హోమ్ టౌన్ అనమాట. సో ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారండి. సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొచ్చే విధంగా అయితే సినిమా స్క్రీన్ అయితే ఉండబోతుంది అనమాట. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఈ హోమ్ టౌన్ సినిమాని ఆహాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన సినిమా మజాకా. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో కొంచెం పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది అనమాట, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సో మార్చి 28 నుంచి ఈ మజాకా సినిమా G5లో స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివాజీ గారి స్టోరీని బేస్ చేసుకుని అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. అండ్ బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్గా నిలిచింది. అండ్ ఈవెన్ తెలుగులో కూడా రీసెంట్గా అయితే లాంచ్ అయింది అనమాట. అదే చావా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 11వ తేదీ నుండి తెలుగు వర్షన్ని స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నాం అని చెప్పేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. మరి ఈ చావా మూవీని ఎవరైనా థియేటర్లో వాచ్ చేయాలంటే ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. మీరు అక్కడి నుంచి చూడండి. లేదు ఓటీటీ కోసం చూస్తా అంటే నెట్ఫ్లిక్స్లో మనకి ఏప్రిల్ 11వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి టెస్ట్ అనమాట. సో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 4న స్ట్రీమ్లోకి రాబోతుందని చెప్పేసి మనకి పోస్టర్ కూడా లాంచ్ చేశారు. మరి టెస్ట్ సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 4వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.